రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని రాష్ట్ర వాణిజ్య కార్యదర్శి పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బొల్లు వెంకటరమణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సీఎం జగన్ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకుడిగాను, అలాగే రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగాను ఉన్నాను. మాది రాజోల్ నియోజకవర్గం. అట్లాగే ఈరోజు మరి మనకి రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మరి ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలను బలపరుస్తారని మరి కోరి ప్రార్థిస్తూ, ముందుగా పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా మరి రాజప్ప గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళ ముందే కనిపిస్తుంది. అట్లాగే సంక్షేమం కూడా మరి పెద్ద ఎత్తున చేశారు. ఎంతోమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం, ఇల్లు కట్టించడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు అనుకూలమైనటువంటి ఆసుపత్రులు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా మరి రీకన్స్ట్రక్ట్ చేసి మరి ఒక కొత్త రూపుని సంతరించారు. అట్లాగే పార్కు కూడా తయారు చేశారు. ఇక్కడ శతాబ్ది ఎన్టీఆర్ పార్క్ అని అలాగే రకరకాలైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది రాజప్ప గారు. అట్లాగే ఈరోజు రాష్ట్ర పరిస్థితిని తీసుకుంటే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈరోజు తీసుకొచ్చి మరి ప్రజల యొక్క ఆస్తులకు కూడా మరి ఉరితాడేసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన భూమి మనది అని నిరూపించుకోవడానికి కూడా రేపు వైసీపీ నాయకుల దగ్గరికి మనం వెళ్లాల్సిన పరిస్థితి. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ దానికి సంబంధించిన చైర్మన్ కానివ్వండి, లేకపోతే ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా సరే రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుమస్తానే నియమితులు అవుతాడు. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ ఆఫీసర్ని కానివ్వండి, ఐఏఎస్ని కానివ్వండి, ఎవరిని కూడా నియమించట్లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన చట్టం కాబట్టి ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మన భూమి మనది అని నిరూపించుకోవడానికి రకరకాలైన ఇబ్బందులు, అట్లాగే రేపు ఈ భూములన్నింటినీ కూడా మరి తాకట్టు పెట్టే పరిస్థితి కూడా తీసుకెళ్లే పరిస్థితికి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అలాగే సూపర్ 6 పథకాలతో మరి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది తెలుగుదేశం, జనసేన. అలాగే బీజేపీ వారు కూడా జాతీయ స్థాయిలో వారి యొక్క మేనిఫెస్టో కూడా ఉంది. దీనివల్ల అన్ని రకాల ప్రజలకు కూడా మరి యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అట్లాగే అన్నదాతలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఆ బడుగు బలహీన వర్గాలు అన్నింటికీ కూడా అంటే ఎస్సీలకి అందరికీ కూడా రకరకాలైనటువంటి స్కీములతోటి మరి ఈరోజు ఈ సూపర్ 6 పథకం తీసుకొచ్చారు. అట్లాగే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో మరి అందరికీ కూడా ఎస్సీలకి, అలాగే పేద విద్యార్థులకి, అట్లాగే రకరకాలైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాలతోటి మహిళలకి అంటే 18 ఏళ్ళు నిండిన మహిళలకి 1500, అట్లాగే ఫ్రీ బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, ఇటువంటి స్కీములతోటి, అలాగే యువతకి 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు, అట్లాగే మరి అన్నదాతకి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి, ఇలా రకరకాల పథకాలతోటి మరి ప్రజలకి అన్ని రకాలుగా మరి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించి రాష్ట్రాభివృద్ధిలో మరి మీ తోడ్పాటు అందిస్తారని, 13వ తారీఖు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లో మరి మీ ఓటు ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకి, అలాగే బీజేపీ అభ్యర్థులకి